1919వ చట్టం ప్రకారము ఏదైతే భారతదేశంలో మొదటిసారిగా మరి నాన్ బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా క్రిస్టియన్లకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా రాజకీయ రంగంలో సిక్కులకు కూడా 1919వ చట్టంలోనే రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా సిక్కులు మరి రాజకీయ రిజర్వేషన్లు సాధించడానికి మరి అనేక రకాలైనటువంటి ఉద్యమాలను బ్రిటిష్ ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొని వచ్చి మరి ఈ దేశంలో మేము కూడా మైనారిటీలమే, మీరేదైతే 1909 చట్టం ప్రకారం ముస్లిం సమాజము మరి 10% ఉన్నాము, మేము హిందువులతో పోటీపడి గెలవలేము అనే ఏదైతే ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందో, మరి మేము కూడా సిక్కులము ఈ పంజాబ్ రాష్ట్రంలో మేము కూడా మరి కొద్ది శాతంగానే ఉన్నాం, ఈ భారతదేశంలో కూడా కొద్ది శాతంగానే ఉన్నాం. మరి హిందువులే ఎక్కువగా ఉంటారు, లేదనంటే మళ్ళీ ఇతర వర్గాల వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మాకు కూడా రిజర్వేషన్లు కావాలని అదే ప్రాతిపదిక మీద బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అనేక సందర్భాల్లో మెమోరాండాలను ఇవ్వటం ద్వారా ప్రప్రథమంగా 1919వ చట్టంలో భారతదేశంలో మరి ముస్లింస్ సిక్కు సమాజానికి రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర కూడా ఉంది. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాన్ని కనుక పరిశీలిస్తే, ఒక పునర్జీవ ఉద్యమాన్ని కనుక పరిశీలిస్తే, ఇది 1873లో గురుసింగ్ సభ అని, అంటే గురుసింగ్ అనే వ్యక్తి మరి సింగు సభలను నిర్వహించడం జరిగింది. సింగు సభలు అని అంటే ఈ సిక్కు మతంలో చేరినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళ హక్కులు అధికారాల కోసం ఉద్యమించే విధంగా, ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బలాన్ని సమీకరణ చేసుకోవడానికి సింగు సభలు అని 1873 నుంచి మరి పంజాబ్ ప్రాంతం అంతా కూడా మరి ప్రారంభమైంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే అంతకుముందు విడివిడిగా అనేక దివాన్లతోటి, అనేక సెక్టు, అనేక గ్రూపులతోటి చిందరవందరగా ఉన్నటువంటి సిక్కు సమాజాన్ని ఏకం చేయడానికి ఈ సింగు సభలు అనేవి చాలా ఉపయోగపడ్డాయి. దాంట్లోనే వాళ్ళకు పునర్జీవనము, కొత్త కాన్సెప్టు, కామన్ మినిమం ప్రోగ్రాములు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాని ఫలితంగానే 1902కు వచ్చేటప్పటికి మరి ఏదైతే మొత్తం ఏంటంటే చీఫ్ ఖల్సా దివాన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశంలోనే ఈ చీఫ్ ఖల్సా దివాన్ అనేది ఒక రాజకీయ సంస్థ. అసలు 1875లో ఏదైతే జాతీయ కాంగ్రెస్ ఏర్పడటం జరిగిందో, దాని తర్వాత ఒక రకంగా చెప్పాలి అని అంటే రెండవ రాజకీయ దృక్పథం కలిగినటువంటి సంస్థ ప్రారంభమైంది. ఈ సింగు సభల ద్వారా వచ్చినటువంటి యునైటెడ్ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మరి చీఫ్ ఖల్సా దివాన్ అనే ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటికే దేశంలో పోలరైజేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దివాన్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే లాహోర్ దివాను, అమృతసర్ దివాను, అనేక చోట్ల రకరకాలైనటువంటి ఖల్సా దివాన్లు అంతకుముందే ఏర్పాటు అయివి ఉన్నాయి. వాటన్నిటిని ఏకం చేస్తూ మొత్తం ఏంటంటే చీఫ్ ఖల్సా దివాన్ అనే ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయంగా మొత్తం ఏంటంటే ఈ దేశంలో మనకు కూడా హక్కులు, అధికారాలు, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ మరి ఏదైతే డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉందో, మరి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మరి ఎవరి ఓట్లు అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాతిపదికన, ఓటింగ్ ప్రాతిపదిక ఏదైతే ఉందో దాని ద్వారానే గెలవటానికి అవకాశం ఉంది. కాబట్టి సిక్కు సమాజం కూడా రాజకీయ రంగంలో గెలిచే విధంగా వీళ్ళు యునైట్ కావటానికి ఐక్యతా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కాబట్టి పంజాబ్ ప్రాంతంలో సిక్కు ఉద్యమంలో ఇది రెండవ ఘట్టం. మొదటిది ఏంటిది అని అంటే సింగు సభలను ఏర్పాటు చేయటం, పంజాబ్ రాష్ట్రం అంతటా సమావేశాలు నిర్వహించడం, తర్వాత రాజకీయ దృక్పథం కలిగినటువంటి సంస్థను చీఫ్ ఖల్సా దివాన్ అనే సంస్థను ఏర్పాటు చేసి రాజకీయ దృక్పథాన్ని పెంపొందించి సిక్కు సమాజాన్ని కింది స్థాయి వరకు కూడా సమీకరించినటువంటి చరిత్ర పంజాబ్ ప్రాంతంలో ఉంది. ఆ తర్వాత ఏదైతే మరి అంతకుముందే ఏదైతే పంజాబ్ ప్రాంతంలో ఎవరైతే మహమ్మద్ షఫీ అని చెప్పి ఒక ముస్లిం లీగ్ నాయకుడు, అదేవిధంగా
మరి మియాన్ మియాన్ ఫజల్ హీ హుస్సేన్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి 1906లోనే ఈ పంజాబ్ బ్రాంచి ముస్లిం లీగ్ ఒకదాన్ని మరి ప్రారంభించడం జరిగింది. ముస్లిం సమాజాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి. ఆ తర్వాత ఈ మియాన్ ఫజల్ హీ హుస్సేన్ అనే వ్యక్తి జాతీయ కాంగ్రెస్లో మరి అంతకుముందు ఏదైతే మహాత్మా గాంధీ కింద పనిచేసినటువంటి వ్యక్తి, అనుచరుడుగా పనిచేసినటువంటి వ్యక్తి అతను. అదేవిధంగా ఇంకొక ప్రముఖ వ్యక్తి ఏంటంటే చౌదరి చోటు రాము అనే వ్యక్తి. ఇతను కూడా గాంధీ శిష్యుడే. జాతీయ కాంగ్రెస్లో గాంధీ అనుచరులలో యంగ్స్టర్గా ఒక యువ నాయకునిగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా యువ నాయకులే, గాంధీకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యులు. వీళ్ళు తర్వాత కాలంలో జాతీయ కాంగ్రెస్ను వదిలిపెట్టి 1923కు వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే నేషనల్ యూనియనిస్ట్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది. అంటే అప్పటికే ముస్లిం లీగ్ ఏర్పడింది. అంతకుముందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఏర్పడి పంజాబ్ ప్రాంతంలో తన యొక్క ప్రాబల్యాన్ని, తన యొక్క పలుకుబడిని విస్తరణ చేసుకునే క్రమంలో ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు కలిసి యూనియనిస్ట్ పార్టీని ప్రారంభించడంతో రాజకీయాలన్నీ కూడా పంజాబ్ ప్రాంతంలో చాలా వేడిగా, అదేవిధంగా మరి చాలా ఉధృతంగా మూడింటి మధ్య కూడా కాంపిటీషన్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే యూనియనిస్ట్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ పనియ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మిగతా వర్గాలను, మిగతా కులాలను, మిగతా మతాలన్నిటిని కూడా సమీకరించి ఒక బలమైన శక్తిగా మార్చడం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రాహ్మణేతర దృక్పథం కలిగినటువంటి పార్టీగానే 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఏ విధంగానైతే నాన్ బ్రాహ్మణ్ అంటే యాంటీ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏ విధంగా ఏర్పడిందో, ఇది కూడా దాదాపు ఈ యూనియనిస్ట్ పార్టీ అనేది కూడా దాదాపు అదే లక్ష్యంతో ఈ బ్రాహ్మణుల పెత్తనము, అదేవిధంగా జాతీయోద్యమం పేరుతోటి వాళ్ళు కన్సాలిడేట్ అయ్యి ఈ దేశంలో పెత్తనాన్ని, ఉద్యోగాలు, రాజకీయ ఆధిపత్యాన్ని కలగటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వర్గాలకు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని ఒక అనుమానం వచ్చి వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ నాన్ బ్రాహ్మణ్ వర్గాలను ఏకం చేసే కార్యక్రమానికి పూనుకున్నారు. దీంట్లో భాగంగానే ఈ చౌదరి చోటూరామ్ అనే వ్యక్తి అసలు చాలా ఒక బలమైన నాయకుడు. అప్పటికే జాట్లను, అదేవిధంగా మరి ఠాకూర్లను, అదేవిధంగా గుజర్స్ను, అదేవిధంగా ఇంకా అనేక కులాలు అయితే ఈ బ్రాహ్మణేతర కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నిటిని కూడా ఏంటంటే ఐర్స్, వీళ్ళందరినీ కూడా ఏంటంటే తీసుకొని వచ్చి ఈ మొత్తం ఇతడు వాళ్ళ ప్రభావాన్ని బాగా వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలలో చోటురామ్ అనే వ్యక్తి బలమైన పలుకుబడిని కలిగినటువంటి వ్యక్తి. ఈయన యూనియనిస్ట్ పార్టీలోకి రావటం వల్ల నాన్ బ్రాహ్మణ్ కులాలన్నీ కూడా అంటే ఒక రకంగా ఐర్స్ కానీ, గుజర్స్ కానీ, జాటులు కానీ, ఠాకూర్లు కానీ ఈ హిందూ కులాల్లో ఉన్నటువంటి కులాలన్నీ కూడా చోటురామ్ వెనకాల వచ్చి యూనియనిస్ట్ పార్టీకి సపోర్టుగా నిలబడినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మళ్ళీ హుస్సేన్ ఎవరైతే ఫజల్ హీ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే ముస్లిమ్స్లలో బలమైన నాయకుడు, ధనికుడు, మొత్తం ఏంటంటే పంజాబ్ ప్రాంతంలో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. అతని వల్ల ఏంటంటే ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వాళ్ళు ముస్లిం సమాజం, అదేవిధంగా హిందువులలో ఉన్నటువంటి నాన్ బ్రాహ్మణ్ సమాజం ఇద్దరు కలయికతోటి వీళ్ళు ఏంటంటే యూనియనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటే ఇంకొకటి ఏంటిది అని అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా చీఫ్ ఖల్సా దివాన్. ఈ చీఫ్ ఖల్సా దివాన్ అనేది సింగు సభల ద్వారా చీఫ్ ఖల్సా దివాన్ అనేది ఒక రాజకీయ దృక్పథంతో ఏర్పడింది. ఈ సంస్థ కూడా యూనియనిస్ట్ పార్టీలో యాడ్ అయింది. అంటే దీంట్లో ఒక రకంగా ఏంటంటే బ్రాహ్మణేతర హిందూ కులాలు, అదేవిధంగా ముస్లిం సమాజము, అదేవిధంగా సిక్కు సమాజంలో కూడా మితవాద దృక్పథం కలిగినటువంటి సిక్కు సమాజం, అతివాద దృక్పథం కలిగినటువంటి సమాజం ఏమో 1920లోనే అకాలీదళ్ అని ఇంకోటి కూడా ఏర్పడింది సిక్కులలో. అకాలీదళ్ అనేది 1920లోనే స్థాపితమైంది. కాబట్టి ఆ విధంగా అదొక సెక్ట్ వేరే పనిచేస్తూ ఉంది. కానీ ఇది ఏంటంటే ఈ యాంటీ బ్రాహ్మణ దృక్పథం కలిగినటువంటి చీఫ్ ఖల్సా దివాన్ అనేది ఈ వీళ్ళతోటి కలవటంతో యూనియనిస్ట్ పార్టీ చాలా బలంగా ఏంటిది అని అంటే చాలా ఒక ఫోర్స్ఫుల్, ఒక రాజకీయ శక్తిగా అవతరించింది. 1923
3 నుంచే ఎన్నికలలో పోటీ చేస్తే మొదట 1920లో ఎన్నికలు జరిగాయి, 23లో జరిగాయి, 26లో జరిగాయి, తర్వాత మళ్ళీ 30లో జరిగాయి, 37లో కూడా జరిగాయి. ఈ విధంగా ఎన్నికలు వరుసగా ప్రతి 3 సంవత్సరాలకే అప్పుడు ఎన్నికలు. ప్రొవిన్షియల్ కౌన్సిల్ యొక్క ఎన్నికల సమయం 3 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఆ విధంగా ప్రతి 3 సంవత్సరాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు 1923లో ఎన్నికలలో పాల్గొంటే అసలు యూనియనిస్ట్ పార్టీ సింగిల్ బిగ్గెస్ట్‌గా అవతరించింది. అంటే ఇంకా అన్ని పార్టీల కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందడం జరిగింది. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందినప్పుడు పంజాబ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ఆ గవర్నరు ఈ విభిన్నమైనటువంటి పార్టీల ద్వారా ఏంటిది అనంటే ఆహ్, మొత్తం రిక్రూట్ చేసుకొని మంత్రివర్గంలో నియమించటము అనేది జరిగింది. అంటే ఇండివిడ్యువల్‌గా అంటే ఏ ఒక్క పార్టీని ముఖ్యమంత్రిగా చేయటము, ఏ ఒక్క పార్టీని మొత్తం కంప్లీట్‌గా వాళ్ళ పార్టీ నుంచే మంత్రులను గాకుండా గెలిచినటువంటి వ్యక్తుల నుంచి అక్కడక్కడ కొద్దిమందిని తీసుకొని ఒక సంకీర్ణ మంత్రివర్గంలాగా బ్రిటిష్ గవర్నరు, పంజాబ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ఏర్పాటు చేసి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆ పంజాబ్ రాష్ట్రంలో కొనసాగింది. ఆ విధంగా 1937కొచ్చేటప్పటికి ఇంకా ఈ యూనియనిస్ట్ పార్టీ అనేది చాలా బలంగా తయారైపోయి మొత్తం 99 అసెంబ్లీ స్థానాలు 1937లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ నేషనల్ యూనియనిస్ట్ పార్టీ 99 స్థానాలను గెలుపొందడం జరిగింది. దాని యొక్క మిత్ర పార్టీలైనటువంటి ఏదైతే మొత్తం దాంట్లో ఈ నేషనల్ ఖల్సా పార్టీ అనే దాన్ని దివాన్ ఏదైతే చీఫ్ ఖల్సా దివాన్ అనేది రాజకీయ దృక్పథం కలిగి 1937కొచ్చేటప్పటికి చీఫ్ ఖల్సా దివాన్ అనే పేరు మీద కాకుండా నేషనల్ ఖల్సా పార్టీ అనే పేరును ప్రకటించింది. అంటే ఇప్పుడు ఎ చీఫ్ ఖల్సా దివాన్ అనేది నేషనల్ ఖల్సా పార్టీకి వెనకాల ఉండి ఈ పార్టీ పేరుతోటి అభ్యర్థులను రంగంలోకి దించి మొత్తం ఏందనంటే ఎన్నికలలో యూనియనిస్ట్ పార్టీలో భాగస్వామిగా ఉండి పంజాబ్ ప్రాంతంలో బలంగా ప్రభావితం చేసినటువంటి పార్టీ. ఒక రకంగా చెప్పాలి అనంటే మద్రాస్ ప్రాంతంలో జస్టిస్ పార్టీ ఎట్లా ప్రభావితం చేసిందో ఆ విధంగా చోటురామ్ కూడా జస్టిస్ పార్టీ యొక్క ఏ విధంగానైతే ప్రభావితం చేసినటువంటి నాయకులు ఉన్నారో ఇక్కడ చౌదరి చోటురామ్ కూడా యాంటీ బ్రాహ్మణ్ దృక్పథంతోటి బ్రాహ్మణులు కాని కులాలన్నిటిని కూడా తీసుకొనొచ్చి నాయకత్వం వహించి యూనియనిస్ట్ పార్టీలో కొనసాగటం జరిగింది. కాబట్టి అప్పుడు ఏంటిది అనంటే 1937లో సంపూర్ణంగా మెజారిటీ వచ్చింది కాబట్టి యూనియనిస్ట్ పార్టీకి అప్పుడు సికిందర్ హయత్ ఖాన్ అనే వ్యక్తి సీఎంగా అంటే అప్పుడు సీఎం అని పేరు కాదు, ప్రైమ్ మినిస్టర్ అనే ప్రెమియర్ అనే అంటే ప్రధానమంత్రి అనే పిలిచేవాళ్ళు ఆ రోజులలో. ప్రతి రాష్ట్రానికి కూడా ఈవెన్ హైదరాబాద్‌లో కూడా ప్రధానమంత్రి అనే పేరుతోటే పరిపాలన జరిగేది. అంటే ఆయన ప్రధానమంత్రిగా మరి కొనసాగటం జరిగింది. ఆ విధంగా ఈ ఏదైతే నేషనల్ ఖల్సా పార్టీ ఆధ్వర్యంలో మరి సర్దార్ సుందర్ సింగ్ అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికెళ్ళి మెమోరాండం ఇచ్చి అసలు సిక్కులకు రిజర్వేషన్‌లు రావటానికి గల కారకులలో ఈ సర్దార్ సుందర్ సింగ్ చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో డెలిగేషన్‌ను తీసుకొని పోయి బలంగా పోరాటం చేసి మీరు ముస్లింలకు పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. అదేవిధంగా ఇతర వర్గాలకు ఇస్తున్నారు. మా సిక్కు సమాజానికి ఎందుకు ఇవ్వటం లేదు? తక్కువ సీట్లు 1919 చట్టంలో కేవలం 18 సీట్లు ఎమ్మెల్యే సీట్లే ప్రొవిన్షియల్ కౌన్సిల్‌లో ఇవ్వటం జరిగింది. ఇంకా దాన్ని 30% పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక డిమాండ్‌ను ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా తీసుకువెళ్లారు. సిక్కు సమాజం నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా పాల్గొనటం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఏదైతే మరి దాంట్లో సంపూర్ సింగ్ అనే వ్యక్తి, అదేవిధంగా ఉజ్వల్ సింగ్ వీళ్ళిద్దరు కూడా రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనటం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలకు తారా సింగ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇతర సిక్కుల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు బాయ్‌కాట్ చేయడం జరిగింది. కానీ ఈ నేషనల్ ఖల్సా పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి సిక్కు సమాజానికి పెద్ద మొత్తంలో ఇంకా సీట్లు పెంచాలి. అదేవిధంగా ఇంపీరియల్ కౌన్సిల్‌లో కూడా అప్పటికి వీళ్ళకు సభ్యులుగా లేదు. వీళ్ళకు రిక్రూట్‌మెంట్ లేదు. కాబట్టి మాకు ఇంపీరియల్ కౌన్సిల్‌లో ఢిల్లీలో ఉన్నటువంటి లోయర్ హౌస్‌లో కూడా మాకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను మరి చెప్పటం జరిగింది. అప్పుడు
అప్పుడు ఏంటంటే కొత్తగా ఏదైతే కమ్యూనల్ అవార్డును రిలీజ్ చేసిందో దాంట్లో వాళ్ళకు సెంట్రల్ అసెంబ్లీలో కూడా మరి రిజర్వేషన్ కల్పించే విధంగా మరి కేటాయించడం జరిగింది. అప్పుడు 6 స్థానాలు నేను అనుకుంటాను ఇంపీరియల్ కౌన్సిల్‌లో, లోయర్ హౌస్‌లో 6 స్థానాలు ఏంటిది అని అంటే సిక్కు సమాజానికి మరి రిజర్వేషన్ ఇస్తూ మరి కేటాయించడం జరిగింది. అసెంబ్లీలేమో దాదాపు 1919లో 18 అసెంబ్లీ స్థానాలుంటే 1935 చట్టంకి వచ్చేటప్పటికి వాళ్ళ ఈ 44 స్థానాలకు పెరగటం జరిగింది. దాంట్లో ఒక లేడీ రిజర్వేషన్ కూడా సిక్కులలో ఒక ఉమెన్ రిజర్వేషన్ కూడా ఒక ఉమెన్‌కు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో ఒక మహిళనే పోటీ చేసే విధంగా మహిళలకు కూడా సిక్కు మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చే విధంగా కొనసాగింది. చాలా నిజంగా బ్రిటిష్ కాలంలోనే మరి మహిళలకు, పురుషులకే కాకుండా మహిళలకు కూడా ఇవ్వటము అనేది చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఈ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అనేక పేర్లతోటి, అనేక కులాల పేర్లతోటి, మతాల పేర్లతోటి ఉండి ఏదైతే వెనుకబాటుతనం ఉండి, విద్య లేకుండా ఉండి, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉన్నటువంటి కులాల వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళి బ్రిటిషు గవర్నర్లు అదేవిధంగా వైస్రాయ్‌ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేక విజ్ఞప్తులు చేస్తే బ్రిటిష్ వాళ్ళు చాలా ఓపికగా పరిశీలించి వాళ్ళ డిమాండ్స్‌ను విని అవి నిజమేనా కాదా అని మొత్తం ఏందనంటే కమిటీల రిపోర్టు ఆధారంగా మొత్తం ఎక్కడికక్కడ అడిగిన ప్రతి సమాజానికి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తూ వాళ్ళకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి దృక్పథం కూడా కనిపించింది. కాబట్టి అప్పుడే కదా 1936లోనే మహారాష్ట్ర ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇక్కడనేమో యూనియనిస్ట్ పార్టీ ఉంది. అదేవిధంగా మద్రాస్ ప్రాంతంలోనేమో జస్టిస్ పార్టీ పేరుతోటి నాన్ బ్రాహ్మణులందరినీ ఏకం చేసి రాజ్యాధికారం కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చింది. ఇక్కడనేమో యూనియనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడనేమో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ 14 మంది రిజర్వ్డ్ స్థానాలలో గెలవటం జరిగింది. ఓపెన్ స్థానాలలో కూడా ఇంక ఇద్దరు ముగ్గురు గెలుపొందడం జరిగింది. ఆ విధంగా వివిధ రాష్ట్రాల్లో 1936, 37కి వచ్చేటప్పటికి బలంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కుదరలేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఈ దేశంలో హిందువులంతా ఏకం కావాలి, మనం ఈ దేశాన్ని పరిపాలించాలి, బ్రిటిష్ వాళ్ళను పారదోలాలి అని అంటుంది. కానీ ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఈ వర్గాలకు నేను రాజ్యాధికారం ఇస్తాను, ఈ వర్గాలకు నేను రిజర్వేషన్ ఇస్తాను, వీళ్ళ వాటా ఇంత ఇస్తాను, ఈ కులాలకు ఇంత ఇస్తాను, నాన్ బ్రాహ్మణులకు నేను ఇంత ఇస్తానని స్పష్టంగా చెప్పకపోయేటప్పటికీ ఈ అందరికి కూడా అనుమానం వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని సాధిస్తే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గనుక ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఇక మొత్తం ఒకటే వర్గాలకు, ఆధిపత్య కులాలకే రాజ్యాధికారాన్ని అంతా కట్టబెడుతుంది. ఇక మిగిలిన కులాలు, వర్గాలు, మిగిలిన మతాలన్నిటిని కూడా ఏందనంటే దూరం పెడుతుంది అనే అనుమానం రావటంతోటి ఎవరు నమ్మనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే పంజాబ్ ప్రాంతంలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచటం జరిగింది. సిక్కు సమాజం కూడా దూరంగా ఉంచటం జరిగింది. హిందువులలో కూడా నాన్ బ్రాహ్మణ కులాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎడల అనుమానాస్పదంగా చూడటం జరిగింది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ అదే అనుమానాస్పదంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. మద్రాసులో జస్టిస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. బెంగాల్లో కేపీపీ అని కృషికార్ ప్రజా పార్టీ నేతృత్వంలో అక్కడ యాంటీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆవిర్భవించి ఫజల్ హక్ అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో ఆవిర్భవించి అక్కడ గణనీయమైన పాత్రను నిర్వర్తించి వాళ్ళు ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పంజాబ్ ప్రాంతంలో ఏంటంటే ఒక బలంగా అక్కడ ముస్లిం సమాజం బలంగా ఉంది. అదేవిధంగా సిక్కు సమాజం కూడా బలంగా ఉంది. దాదాపు అందరికీ ఏంటంటే 30 ప్రపోర్షనేట్గా జనాభా ఉన్నట్టుగా ఉంది. ఆ విధంగా యూనియనిస్ట్ పార్టీ 1946 వరకు కూడా ఏంటిది అని అంటే అధికారంలోకి ఒకసారి 37లో అధికారంలోకి వచ్చింది. అంటే సుందర్ సింగ్ రెవెన్యూ మినిస్టర్గా కొనసాగటం జరిగింది. జోగిందర్ సింగ్ కావటం జరిగింది. చీఫ్ కల్సా మూవ్మెంట్ అనేది పెద్ద కాంట్రిబ్యూషన్, పెద్ద నిజంగా కింది వర్గాలను మొత్తం చేరదీసినటువంటి పరిస్థితి. అదే 1923కి వచ్చేటప్పటికి శిరోమణి అకాలీదళ్ అని ఏర్పడింది. ఇప్పుడు ఏదైతే
పంజాబ్లో మొన్నటి వరకు ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వంలో ఏ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది శిరోమణి అకాలీదళ్ 1923లో స్థాపించబడ్డది. ఆ శిరోమణి అకాలీదళ్ కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీ. అంటే ఒక రకంగా అగ్రకులాల హిందువుల పార్టీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎంతసేపు ఈ బడుగు బలహీన వర్గాలకు సరి అయినటువంటి స్పష్టత ఇవ్వకుండా, రాజ్యాధికారాన్ని పంచి ఇస్తామని చెప్పకుండా, ఆ విధంగా ఒక పెత్తందారి ధోరణితోటి పనిచేసినటువంటి పార్టీ. కాబట్టి ఆ విధంగా 1942లో మళ్ళా ఎన్నికలు జరిగితే, అప్పుడు మొత్తం మాలిక్ ఖైజర్ హయత్ ఖాన్ అనే వ్యక్తి యూనియనిస్ట్ పార్టీ తరఫున మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన 1946 వరకు కూడా పనిచేయటం జరిగింది ముఖ్యమంత్రిగా. 1942లో జరిగినటువంటి ఎన్నికల్లో అసలు జవహర్లాల్ నెహ్రూ కూడా వెళ్ళి పంజాబ్ ప్రాంతంలో పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని అడిగితే అసలు మెజార్టీ రానటువంటి పరిస్థితి. అదేవిధంగా జిన్నా కూడా ముస్లిం పార్టీ తరఫున వెళ్ళి ముస్లిం లీగుకు పార్టీ ముస్లిం లీగ్ పార్టీకి ఓట్లేయాలని విజ్ఞప్తి చేస్తే దానికి కూడా మెజార్టీ రానటువంటి పరిస్థితి. అంటే నాన్ బ్రాహ్మణుల పార్టీ ఏదైతే మితవాద పార్టీ, ఏదైతే సోషల్ జస్టిస్ దృక్పథంగా ఉన్నటువంటి మధ్యతరగతి రైతులు, మధ్యతరగతి భూస్వాములు, కింది వర్గాలు, అట్టడు వర్గాల నేతృత్వంలో ఉన్న యూనియనిస్టు పార్టీకే పెద్ద మొత్తంలో పట్టం కట్టడం జరిగింది. అంటే మెజారిటీ సీట్లు మొత్తం ఈ పార్టీ గెలుచుకోవటం వల్ల ఆ పార్టీ ఏకధాటిగా మొత్తం 1946 వరకు కూడా, అంటే 1920 నుంచి చూస్తే 1920లో సింగిల్ బిగ్గెస్ట్గా అన్ని పార్టీలు 12 రకాల అన్ని పార్టీలు పోటీ చేస్తే ఆ గెలిచినటువంటి పార్టీలకు ఒక్కొక్క శాఖనిచ్చి మంత్రి వర్గాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 1937 నుంచి ఒకటే మెజారిటీగా యూనియనిస్ట్ పార్టీ గెలిచింది కాబట్టి అప్పటి నుంచి ఆ పార్టీ యొక్క పరిపాలనే కొనసాగింది. ఇంకా కాంగ్రెస్ కానీ, ముస్లిం లీగ్ కానీ పంజాబ్లో అధికారంలోకి రాలేదు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి అసలు కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ముస్లిం లీగ్ కూడా చేజిక్కించుకోలేకపోయింది. కాబట్టి యూనియనిస్ట్ పార్టీ ఒక రకంగా మధ్యతరగతి ప్రజానీకానికి, కింది స్థాయి ప్రజలకు, రైతులకు, కార్మికులకు, కూలీలకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి అసలు వాళ్లకు ఆరోగ్యపరమైనవి, గిట్టుబాటు ధర, రుణాల మాఫీ, అనేక అసలు వాళ్ళ కార్యక్రమము, వాళ్ళ మేనిఫెస్టో కనుక చూస్తే ఆ రోజులలో అసలు చాలా అద్భుతంగా అనిపించింది. అన్ని వర్గాలకు సమానంగా అసలు రిజర్వేషన్లు కానీ, విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ఎవరి కోట వాళ్ళకే ఇవ్వాలి, ఎవరి వాటా వాళ్ళకే ఇవ్వాలి, ఎవరి ఇక్కడ పెత్తనం చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అక్కడ 30% పైన ఉన్న ముస్లిం సమాజానికి, అదేవిధంగా నాన్ బ్రాహ్మణులు దాదాపు 20-25% హిందువులు ఉంటే హిందువుల పేర్లతోటి ఠాగూర్లు కానీ, చాట్లు కానీ, లేకపోతే గుజర్స్ కానీ, హైర్స్ కానీ, చైనీస్ కానీ వీళ్ళంతా పెద్ద మొత్తంలో ఉన్న జనసంఖ్య కూడా ప్రొవిన్షియల్ కౌన్సిల్లో ఎమ్మెల్యేలుగా గెలవటానికి వాతావరణం కల్పించడము అని అంటే నిజంగా ఆ రోజులలో ఎంత ఈక్వాలిటీ సాధించాలనే దృక్పథం ఉంది. ఈ రోజు చూస్తే ఒక్కొక్క రాజకీయ పార్టీ అన్ని కూడా ఒకటే వర్గం, అంటే బీఆర్ఎస్ వస్తే ఇంకా తన వర్గానికి సంబంధించిన వాళ్లకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకటే వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో అసెంబ్లీ అంతా నింపుకుంటున్నారు, వెల్మ సామాజిక వర్గంతో కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ రోజులలోనే బ్రిటిష్ కాలంలోనే ఇంత కాన్సెప్ట్ తోటి ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే కాన్సెప్ట్ ఉంటే ఇంకా రానంది ఏంటంటే అది వ్యక్తులకు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక కుటుంబానికే రాజకీయాలన్నీ పరిమితం చేసి రావటము అనేది నిజంగా ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది? విస్తృతమవుతుందా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కొన్ని కులాలు కబ్జా పెట్టుకొని, ఈ రాజ్యాధికారాన్ని కొన్ని కులాలు కబ్జా పెట్టుకొని పరిపాలించడానికి మార్పులు జరుగుతున్నాయా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కొత్త రాజ్యాంగానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక రకంగా చెప్పాలి అంటే 1935 రాజ్యాంగము అనేది అసలు అన్ని వర్గాలకు, అంటే దాంట్లో నాన్ బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఉన్నాయి. అప్పటికే 1932 నాటికే బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు ద్వారా అంటరాని కులాలకు, ఎస్సీ సమాజానికి షెడ్యూల్ క్యాస్ట్ అనే పేరుతోటి మరి రిజర్వేషన్స్ సాధించడం జరిగింది 1932లోనే. మళ్ళీ పూనా ఒడంబడిక ద్వారా జాయింట్ ఎలక్టరేట్, అంటే జాయింట్గా
జాయింట్ ఎన్నికల నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంతో ఎస్సీ సమాజానికి కూడా 1935 చట్టం ప్రకారము మళ్ళీ రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్టీలకు కూడా మరి అస్సాము, అదేవిధంగా ఒరిస్సా ప్రాంతాల్లో కొన్ని ట్రైబల్ ఏరియాస్లలో వాళ్ళకు ప్రొవిన్షియల్ కౌన్సిల్‌లో మాత్రమే, అంటే ఇంపీరియల్ కౌన్సిల్‌లో ఎస్టీలకు సీట్లు రిజర్వేషన్ చేయలేనటువంటి చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కేవలం అస్సాము, ఒరిస్సా ప్రాంతంలో మాత్రమే కొన్ని ఏరియాలలో కొన్ని సీట్లను రిజర్వ్డ్ చేస్తే కొంతమంది ఆయా ప్రొవిన్షియల్ కౌన్సిల్‌లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ పెద్ద ఎత్తున గిరిజన సమాజాన్ని సమీకరించి పెద్ద ఎత్తున వాళ్ళ హక్కులు, అధికారాల గురించి అసెంబ్లీలో, పార్లమెంటులో వాళ్ళకు రావాల్సిన వాటా గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలైతే జరగలేదు. ఆ తర్వాత జైపాల్ సింగ్, టక్కరు, అదేవిధంగా ఇంకా కొంతమంది గిరిజన నాయకులు వీళ్ళంతా కూడా ఉద్యమంలోకి వచ్చి మళ్ళా కొత్త రాజ్యాంగం 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో కొత్త రాజ్యాంగ ప్రక్రియలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా, లేకపోతే ముస్లిం లీగ్ ద్వారా, ఇంకా కొంతమంది ద్వారా, చిన్న చిన్న పార్టీల ద్వారా ఈ రాజ్యాంగపరమైనటువంటి చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సమయంలో తీసివేసే కార్యక్రమాన్ని పూనుకొని కొత్త రాజ్యాంగం పూర్తి అయ్యేటప్పటికల్లా మొత్తం ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను తీసేసింది, సిక్కులై తీసేసింది, క్రిస్టియన్లై తీసేసింది, మహిళలై తీసేసింది, నాన్ బ్రాహ్మణులై కూడా తీసేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో ఉన్నాడు కాబట్టి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని బెదిరించి మొత్తం నేను రాజీనామా చేసిపోతాను, ఎస్సీలకు కనుక రిజర్వేషన్లు కనుక మిగతా వర్గాలకు తీసేసినట్టుగానే తీసేస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరిక జారీ చేయడంతో చివరికి మెత్తబడి వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలై ఉంచడానికి అవకాశం ఏర్పడింది. మిగిలిన వాళ్ళన్నిటినీ క్రూరంగా, అమానుషంగా తీసేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఫలితంగా ఇప్పుడు ఏంటిది అని అంటే సిక్యులర్ రిజర్వేషన్లు కూడా లేవు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రిజర్వ్డ్ స్థానాలు లేవు కాబట్టి ఈ వర్గాలకు ఇంకా పోటీలో గెలవలేనటువంటి పరిస్థితి. నాన్ బ్రాహ్మణులు గెలవలేదు, అంటే బీసీలు గెలవలేనటువంటి పరిస్థితి, ఎంబీసీలు, సంచార బీసీ కులాలు గెలవలేనటువంటి పరిస్థితి, సిక్కులలో ఉన్న సాధారణ ఎస్సీలు, సాధారణ బీసీలు వాళ్ళకు కూడా స్థానమే లేనటువంటి పరిస్థితి, మహిళలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి. గెలవలేదనే మళ్ళీ మహిళా రిజర్వేషన్ల బిల్లును మళ్ళా ప్రవేశపెట్టి చివరికి ఆమోదించడం జరిగింది. అప్పుడే అట్నే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తే ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి లేదు. బీసీల అట్నే అప్పుడే పొందుపరిస్తే అసలు బీసీల గురించి ఇలా రాజకీయ రిజర్వేషన్లు ఇవిగా అమలు చేయాలని పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇలా అన్ని వర్గాలు, క్రిస్టియన్లు, సిక్కులు, బీసీలు, మహిళలు, అన్ని వర్గాలు అందరూ కూడా ఏంటంటే మళ్ళీ కొత్తగా పోరాటాలు చేసి మళ్ళా శ్రమంతా హృదయము చాలా సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేకుండా ఉండి రాజకీయ బానిసలుగా కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి వ్యతిరేకంగానే మాన్యశ్రీ కాంశీరామ్ గారు సింహగర్జన చేసి అసలు ఈ దేశంలో 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజకీయ రంగంలో ప్రాతినిధ్యమే లేదు, విద్యా ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యమే లేదు, వీళ్ళంతా రాజకీయ బానిసల, ఈ దేశానికి స్వాతంత్రం వస్తే వీళ్ళందరినీ ఎందుకు ఇతరుల మీద ఆధారపడే వాళ్ళలాగా చేశారు, రాజకీయ బానిసలుగా ఎందుకు కొనసాగుతున్నారు, కాబట్టి మనం లిబరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని 1984లో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఈ రాజ్యాంగంలో ఎవరైతే తొలగించబడ్డారో క్రిస్టియన్లు, సిక్కులు, అంటే వీళ్ళందరూ మైనారిటీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఈ ముగ్గురు మైనారిటీలు. అందుకనే కాంశీరామ్ గారు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అంటే ఈ 3 సెక్షన్లకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేయడం జరిగింది. బీసీలకు కూడా రాజ్యాంగ సభలో తీసివేయటం జరిగింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీలకేమో నామినల్ ప్రాతినిధ్యం ఉంది కానీ నిజమైన రాజ్యాధికారం లేదు. కాబట్టి వీళ్ళకు కూడా ఏంటంటే అందులో కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించుకొని వాళ్ళను సుట్టు తిప్పుకుంటుంది కానీ వాళ్ళకు స్వతంత్రంగా అధికారాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ బహుజనులు రాజ్యాధికారము అనే ఉద్యమాన్ని కాంశీరామ్ గారు 1984 నుంచి మళ్ళీ దేశంలో ఓటా మారా, రాజ్ తుమారా, నైచెలేగా అనే ఉద్యమాన్ని మొత్తం ఏంటంటే భారతదేశం అంతా కూడా నిర్మించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఈ దేశంలో సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి చరిత్రలో ఎన్నో మోసాలు, ఎంతోమంది కష్టపడి త్యాగం చేసుకొని సాధించినటువంటి హక్కులు, అధికారాలు, రిజర్వేషన్లు అన్నిటిని కూడా ఏంటంటే
మరి ఒక్కొక్క దశలో తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం గమనించి ఇప్పుడు మళ్ళీ మనం పునర్సమీక్ష చేసుకొని కొత్తగా మరి రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి చెందే విధంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.